హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు వాళ్ళందరికీ గోంగూర అంటే చాలా చాలా ఇష్టం కదా. అందులోనే ఇదొక వెరైటీ అనమాట, పులిహోర గోంగూర. ఇదైతే ప్రాసెస్ చెప్తాను నేను, చాలా సింపుల్గా. ఇప్పుడైతే చూసేద్దాం. మనం గోంగూర అయితే 5 కట్టలు తీసుకొని నీట్గా కడిగి క్లాత్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీకి మొత్తం కూడాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 3 స్పూన్స్ పల్లి నూనె వేసేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకుని గోంగూర వేసుకొని ఇలా మెత్తగా ఉడికించేసుకోవాలి. దీన్నైతే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టండి. అలాగే ఒక 5 కట్టలకి ఒక చిన్న నిమ్మపండు సైజంత చింతపండు తీసుకొని నానబెట్టి దాన్ని కూడా ఉడికించుకొని గోంగూరలోనే యాడ్ చేసుకోవాలి. పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువగానే పడతాయి. 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసేసుకోండి. అలాగే మెంతిపిండి ఆవపిండి 2 కూడా 1/2 స్పూన్ వేసేసుకోండి. పచ్చి ఎల్లుల్లిపాయలు వేసాను, మీకు కావాలంటే నల్లకొట్టు కూడా వేసుకోండి. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత బాగా మిక్స్ చేసి పోపులో వేసేసుకోవడమే. పోపుకు కూడా పల్లి నూనె యూజ్ చేశాను నేను. మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్